सलाम अलैकुम, ईद मुबारक। दो जने भया हैं यहाँ डबल एक्शन दिखने में ఈద్ ముబారక్ ఇలా జరుపుకున్నాము. ఫైనలీ కడిగేసినాను బండి అయిపోయి. ఈ మొత్తం కలిసి 50,000 రూపాయలు అయింది ఫ్రెండ్స్, చిల్లర అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబా గారికి. అయితే మా బావ పండగకి తర్వాత హదియా జీతం రెండు ఒకేసారి అయితే కల్పించినాడు. ప్రజెంట్ అయితే దివానీలో ఉన్నాను. దివానీ మొత్తం క్లీన్ చేసినాను అన్నమాట. ఎందుకంటే మరుసటి రోజు పండగ ఈద్ కాబట్టి మొత్తం క్లీన్ అయితే చేసినాను. బాబా వచ్చి బయటికి దివానీ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని చేతులు కలిపి అడ్వాన్స్ ఈద్ ముబారక్ చెప్పి హదియా తర్వాత జీతం రెండు ఒకేసారి అయితే ఇచ్చినాడు. ఇంతకుముందు జీతం ఇవ్వాలంటే నా బావ డైరెక్ట్ బ్యాంకులో ఏటీఎంలో అయితే డబ్బులు వేసేవాడు. ఇప్పుడైతే స్వయంగా చేతికి అయితే తీసుకుని వచ్చి ఇచ్చినాడు. ప్రజెంట్ ఈ డబ్బు ఎంత ఉందో చూడండి, లెక్కిస్తాను. రెండు 4 6 8 10 12 ఇది వచ్చి 120 దినాలు నా జీతం అన్నమాట. ఇది 2 4 10 ఇది 50 దినాలు. 2 4 ఇది 1 అంటే 50 దినాలు. 20 40 50 ఈ 50 దినాలు హదియా ఇచ్చినాడు పండగకి. ఏమన్నా తెచ్చుకో బట్టలు అని చెప్పి ఇచ్చినాడు అన్నమాట. ఈ ఇంట్లో 6 సంవత్సరాలు పూర్తి అయ్యింది కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా మా కఫీలు పండగకి ఈ విధంగా హదియా ఇచ్చిన వాడే కాదు. కానీ అల్హమ్దులిల్లా మా కఫీలు మంచివాడు కాదు అని నేను చెప్పట్లేదు. వాని హృదయం, అతను చాలా మంచోడు. ఏమంటే దాన ధర్మాలు చేసేటప్పుడు డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ డబ్బులు ఇవ్వాలంటే చేతులు ఆడవు. కానీ అతను వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం. డ్రైవర్కి మంచిగా చూసుకుంటాడు, పని మనిషికి మంచిగా చూసుకుంటాడు, టయానికి జీతం ఇస్తాడు. ఫుడ్ విషయానికి కూడా నెంబర్ 1 ఇల్లు అన్నమాట నా ఇల్లు. నా రూమ్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి ఉన్నా కూడా అతను చూసి చూడనట్టుగా ఆది మాఫీ ముష్కిల్ ఖల్లి అని వెళ్ళిపోతాడు. అంటే ఉన్నీళ్ళు ఏమి ఇబ్బంది కాదులే అని వెళ్తాడు. ఇంతకుముందు నా రూమ్లో నా ఫ్రెండు నా అక్క కొడుకు ఇద్దరైతే వచ్చి ఉండారు కదా, అతనికి తెలుసు అన్నమాట. ఎందుకంటే మా అక్క కొడుకు ప్రజెంటు ఇండియా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నా కఫిల్ కారే యూజ్ చేసిన అన్నమాట, పిలుచుకొని రావడానికి. చూసినాడు, ఉండేది అక్క పిల్లడు ఉండేది. కానీ ఏ రోజు కూడా ఎందుకు ఉంచుకున్నావు అక్కడ రూమ్లో అని అడగలేదు. ప్రజెంటు 50 దినాలు ఈద్ హదియా పండగకి 50 దినాలు, తర్వాత ఈ 120 దినాలు జీతం అయితే ఇచ్చినాడు ఫ్రెండ్స్. ఇంకా మరుసటి రోజు పండగ కాబట్టి పండగకి రెడీ అయ్యి వెళ్ళిపోవడం. కువైట్లో పండగ అంటే ఏం లేవు. మార్నింగ్ లేవడము, పండగ కాబట్టి కఫీల్ కార్లు కడిగేసి స్నానం చేసి పండగకి వెళ్ళిపోవడం, మసీద్కి అయితే వెళ్ళిపోవడం. ఇండియాలో అయితే మేము ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో నమాజ్ కట్టకి అక్కడికి వెళ్ళేవాళ్ళం. కువైట్లో అట్టేం ఉండదు కాబట్టి ఇది ప్రజెంటు ఈద్ పండగ హదియా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చెప్తాను చూడండి. 50 దినాలు వచ్చి 15,000 చిల్లర అయితే అయ్యింది, స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా 120 దినాలు జీతం కాబట్టి 30,000 చిల్లర అయితే అయ్యింది, స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ మొత్తం కలిసి 50,000 రూపాయలు అయింది ఫ్రెండ్స్, చిల్లర అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ బాబా గారికి. అయితే మీ అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్. మరుసటి రోజు పండగ కాబట్టి ఈ వీడియో ఆ వీడియో కలిపి అయితే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్. This is your mistake. ఈద్ ముబారక్. ఇలా జరుపుకున్నాము. మన వాళ్ళు ఎవరు లేరు. మసీద్ అప్పుడే
వెళ్ళిపోతూ ఉంటారు. పానీ దగ్గరే పానీ లాలింగ్ రే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. करमलदा क्या ईद मुबारक बोलना चाहता है? हाँ क्या ईद मुबारक बोलना चाहता है? कहाँ दो जने भैया भैया डबल एक्शन दिखने में एक ही छते हैं. ईद मुबारक बोल ऑन करा नहीं तो हाफ करा आपका हाफ करा కోయటోళ్ళు ఖాళీగా ఈద్ ముబారక్ చెప్తా ఉన్నాం. మన వాళ్ళు ఈద్ ముబారక్ చెప్పుకొని వెళ్ళిపోతా ఉంటాం రూమ్కి. ఏమంటారు? అట్లా ఉంటాయి. వీడు మసీద్లోనే పడుకుంటా ఉన్నాడు ఈనస్ గాడు. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. రాత్రి పడిన వర్షానికి రాత్రి 1 గంటకి రోడ్లు మొత్తం తడిగానే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రంజాన్ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్లకి అందరికీ. ప్రజెంట్ అయితే మసీద్కి అయితే వచ్చినాము, నమాజ్ అయితే చదువుకున్నాము. మేము మా ఫ్రెండ్ కలిసి రూమ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. పదాము ఫోటోలు ఆడైనా తీసుకోవచ్చు. మా వాడు ఫోటోలు అంటా ఉన్నాడు. ఇండియాలో అయితే పండగ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో తలకోనకి, పించాకి, బెస్సపల్లి బ్రిడ్జికి, ఎక్కడికంటే హార్సిలీస్కి వెళ్ళే వాళ్ళము. కానీ కువైట్కి వచ్చినప్పుడు పండగలు లేవు, పప్పాలు లేవు. ఎంతసేపు వండుకోవడం తినడం మింగడం ఇదే. ఏదో నమాజ్ చదువుకున్నాం మార్నింగ్ పూట, ఇంకా రూమ్కి వెళ్ళిపోయి తినేసి పడుకోవాలా. మా కఫిల్కి ఈద్ ముబారక్ చెప్దామని ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఎదురు చూస్తాను అన్నమాట. కానీ కఫీలు బయటికి అయితే రాడు. పండగ అయినా మరుసటి రోజు అయితే బయటికి కనపడతాడు, ఈద్ ముబారక్ చెప్తాడు. పండగ రోజు అయితే ఈద్ ముబారక్ ఏముండదు, పడుకుంటా ఉంటాడు మా ముసలోడు అంతే. పండగ పూట కార్లు కడుక్కునే బతుకులు మావి. పండగని రూమ్లో పోయి పడుకోవడం కాదు. కోవైటి వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కార్లు అయితే కడగలేకపోతే ఎందుకు కార్లు కడగలేదు అని అంటారు. పండగ రాత్రి వాన పడింది అని చెప్తే ఒప్పుకోరు అన్నమాట. ప్రజెంట్ అయితే కడుగుతా ఉన్నా, చూసినారా ఇది ల్యాండ్ క్రూజరు. ఈ కార్లు అయితే కడగాల. మార్నింగ్ నమాజ్కి వెళ్ళేటప్పుడు కార్ల మీద నీళ్లు కొట్టేసి వెళ్ళిపోయినాను అన్నమాట. వచ్చేటోళ్ళకి మొత్తం ఆరిపోయినాయి. ఇంకా క్లాత్ తీసుకొని తుడిచేయడమే. నిజంగా మీరు అనుకుంటారో లేదో, రాత్రి 1 గంటకు వాన పడింది, 1:30కి వాన అయితే ఆగిపోయింది. వెదర్ అయితే చూసినాను, క్లియర్గా చూపించింది వెదరు. కార్లు కడగడానికి బయటికి అయితే వెళ్ళాను. 1:30కి మళ్ళీ వాన పడింది. రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి వేరే డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్సు కాదన్నమాట, వేరే డ్రెస్ అయితే వేసుకున్నాను. మళ్ళా కార్లు కడగడానికి 2 గంటలకైతే కిందికి వచ్చినాను. 2 గంటలకు వచ్చినప్పుడు ఫస్ట్ అయితే మా ఇంటి కార్లు ఇది రెంట్కైనా, మా ఇంటికి పోయేటోళ్ళు రెంట్కి అయితే ఉండారు. ఫ్లోర్ 2, ఫ్లోర్ 3లో అన్నమాట. వీళ్ళ కార్లకి నీళ్లు కొట్టేసి వేరే చోట ఇషారాలో వేరే చోట కార్లు కడగడానికి వెళ్ళాను. అంటే 2 గంటలకి స్టార్ట్ చేస్తే 5 గంటల 40 నిమిషాలకి కార్లు కడగడం అయిపోయింది. అందులోని మా కఫిల్ కార్లు 2 ఉన్నాయి. ఈ సైడ్ ఉన్న ఈ ఇంటికి ఆ పక్క అన్నమాట. ప్రజెంట్ ఇది ఇషారా కాబట్టి మెయిన్ రోడ్ ఆ పక్క అయితే మా కఫిల్ కార్లు ఉన్నాయి. అవి 2. ఈ ఇషారా తర్వాత వేరే ఇషారా మొత్తం కార్లు అయితే 22 కార్లు, 20 కార్లు అయితే కడిగేసినాను. ఈ 4 కార్లు తుడిస్తే ఆడికి 25 కార్లు అయిపోయినట్టు ప్రజెంటు.
కడిగేయాలా. డ్రైవర్లు కడగడానికి పైప్ కూడా తీసుకుంటా ఉన్నాడు. అది ఓవరాల్గా వీడియో. కార్లు కడిగేసి రూమ్కి వెళ్ళిపోవాలా. ఆఫ్టర్నూన్ లేచి లంచ్ ఏమిస్తారో చూసి తినాలన్నమాట. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కార్లు కడిగేది పెద్ద టాస్క్ కాదు, టైర్లు కడిగేదే డ్రైవర్లకి పెద్ద టాస్క్. ఆల్రెడీ వైట్ అండ్ వైట్ వేసుకున్నా, ఈ ఆడ గలీజ్ అయిపోతాయో అని కడగాల్సి వస్తూ ఉంది. వైట్ అండ్ వేసుకున్నా ఆడ గలీజ్ అవుతుందో అని ఇట్లా కడుగుతా. అయిపోయాలే కార్లు మొత్తం. రాత్రి 2 గంటలకు లేచి 5:30 కల్లా మొత్తం కడిగేసిన. ఇది మా ఇంటిది రెంట్కి ఉండారన్నమాట. ఇల్లది కార్లకి ఉండే కడిగేది. కడిగేసిన, టైర్ కడిగితే సరిపోతుంది. ఫైనలీ కడిగేసినాను బా, బండి అయిపోయి. మార్నింగ్ 2 గంటలకు లేచి కార్లు కడిగాను. చూద్దామా కార్లు ఉన్నాయా, వెళ్ళారా మనుషులు. ఎండ కూడా విపరీతంగా కాస్తూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ కార్లు కడుగుతూ ఉంటే ఈ ల్యాండ్ క్రూజర్ పిల్లోడు తోలుతాడు ఒకడు, మిలిటరీ అతను. కారు కడుగు దినారు నువ్వు ఇస్తా అన్నాడు. నువ్వు 5 దినార్లు ఇచ్చినా కూడా నేను కడగనరా, నాకు టైం లేదు అని అన్నాను. అది ఇంట్లో కార్లు కడిగిన 2 కార్లు అయితే వెళ్ళిపోయినాయి. మిగతా కార్లు మొత్తం ఉన్నాయి, చూడొచ్చు. ఈడొక కారు ఉంటుందన్నమాట. ఈడొక కారు, ఈ రోడ్డు మీద ఒక కారు వెళ్ళిపోయినాయి. మొత్తం 8 కార్లలో 3 కార్లు వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. సూపర్. ఇంకా కఫీల్ కార్లు దగ్గరికి వెళ్దాం. కఫీల్ ఉండాడా వెళ్ళాడా చూద్దామా. ఉంటే ఈద్ ముబారక్ చెప్పేద్దాం, లేకపోతే రూమ్కి వెళ్ళిపోదాం. కఫీల్ కారు దగ్గర వచ్చినాను. మా కఫీల్ కారు నా కారు. బయటికి అయితే వెళ్ళలేదు, అంటే నమాజ్కి కూడా, పండగ పూట నమాజ్కి కూడా వెళ్ళలేదు అన్నమాట. ఇంట్లోనే ఉన్నాడు. దివాని క్లీన్ చేసిన. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే లోపల కూర్చుంటారు. దివాని క్లీన్ చేసి పెట్టేసిన. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వస్తే కూర్చుంటారు. వాడు నిద్రపోతూ ఉన్నాడు. వాడు అని కూడా మా బాబా నిద్రపోతూ ఉన్నాడు. మేమైతే వెళ్ళిపోతాం, అంత పెట్టుకుంటే కాదు. కానీ పైన నుంచి నీళ్లు పడతాం. రూమ్కి అయితే వచ్చేసాను. సలాం అలైకుం, ఈద్ ముబారక్. పని మనిషికి కూడా హదియా 50 దినాలు అయితే ఇచ్చినాడు బాబా. పూర్వం మా పని మనిషి ఇలా ఉన్నింది, ఇప్పుడు ఇలాగ అయిపోయింది. ये भी पकड़, ये दोनों पकड़. क्या दिमाग का दही बनाता है. రైసు, డక్కూసు, మటన్ పీసు. చూశారు కదా, రంజాను పండగ అయితే ఇలా గడిచింది. ప్రజెంట్ లంచ్ అన్నమాట. ఇది తినేసి పడుకోవడమే, ఇంకా ఏం పని అయితే ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. కువైట్లో పండగ అంటే ఇలాగే ఉంటుంది. ఇండియాలో పండగ అంటే ఫ్రెండ్స్తో తిరిగి పండగ చేసుకుంటాం. అందరూ తలకోన, హార్ట్ స్లీవ్స్, పించా అని అటుపక్కకైతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాము టూర్, పిక్నిక్ కోసము. కానీ గల్ఫ్లో పండగలు ఉండవు, పప్పాలు ఉండవు. ఎంతసేపు ఇక్కడ
పనులు చేసుకోవడం, డ్యూటీ చేసుకోవడం, కార్లు కడగడం, తినడం, పడుకోవడం. ఇక్కడ పండగలు అయితే ఏముండవు. చూసినారు కదా. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి. మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం. అందరికీ లాస్ట్ ఈద్ ముబారక్. బాయ్ బాయ్.